మీరు నమ్మాల్సిన నిజం ఒకటి చెప్తాను. ప్రపంచంలో మనం ఒక విగ్రహాన్ని ఆరాధిస్తుంటాం. ఆ విగ్రహం పేరేంటో చెప్పనా? ఫోనా? నో. నన్ను నేనే విగ్రహం. నా బతుక్కు నేనే విగ్రహం. మీ బతుకులకు మీరే విగ్రహాలు. అంటే ఈ జీవితంలో మనం ఎక్కువగా ప్రేమించేది ఎవరు అనుకుంటున్నారు? మనల్నే, శరీరం కాదు. నేను అనే పదం మనకు భలే పిచ్చి. నేను, నన్ను, నాకు, నన్నే, నాకే, ఇది కదా పెద్ద విగ్రహం. ఇంగ్లీష్లో నేను అనేదాన్ని ఐ అంటారు. ఈ విగ్రహం పేరు ఐ. యేసు ప్రభువు ఎంత గొప్ప మాట చెప్పారంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల మొట్టమొదట చేయాల్సింది తనను తాను ఉపేక్షించుకోవాలంటే ఆ విగ్రహాన్ని చంపిరా అంటున్నాడు. అది పాయింట్ అక్కడ. తనను తాను ఉపేక్షించుకొని అంటే నిన్ను నువ్వు చంపుకొని రావాలి. చంపుకొని అంటే సూసైడ్ కాదు. నీ డిక్షనరీలో నీ పేరు కనపడకూడదు, అంతే. నా డిక్షనరీలో నేను అనే పేరు కనపడకూడదు. సిద్ధమా? సాధ్యమా? వీధుల్లో కనబడే విగ్రహాలకు నేను మొక్కట్లేదు, వెరీ గుడ్. ధనాన్ని ప్రేమించట్లేదు, వెరీ గుడ్. కానీ మనము దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే నేను అనే ఒక తత్వం ఉంది. అది అన్నిటికంటే పవర్ఫుల్ విగ్రహం మన జీవితానికి. అన్ని గనుక లేపితే 99% సమస్యలన్నీ వెళ్ళిపోయినట్టు. కరోనా, ఇబోలా ఇట్లాంటి ఉంటాయి చూడండి, ఇవన్నీ ఈ వైరస్లన్నీ ఎగిరిపోయినట్టు.